పూత వచ్చిన తర్వాత ఏమన్నా స్ప్రేయింగ్ చేయించారా సార్? పూత వచ్చి తర్వాత గింజ పాలు పోసుకునే టైంలో స్ప్రే చేయించాను. దానివల్ల ఏమన్నా పూత రాలినట్టు ఏమన్నా ఏం లేదండి, అదేం లేదండి, ఆ ఇబ్బంది ఏం లేదు. పూత వచ్చిన తర్వాత పూత గింజ కొంచెం పాలు పోసుకున్న తర్వాత చేయించాను. ఆ విధమైన ఇబ్బంది ఏం కలగలేదు నాకు. ఇప్పుడు ఇంకా ఆ దృక్పథం పక్కన పెట్టాలి, ఎటువంటి రైతైనా సరే. డ్రోన్ అంత గాలితో ఎప్పుడైతే ఫీల్డ్ మీద నుంచి వెళ్తుందో దుబ్బు డ్యామేజ్ అవుతుంది అని చెప్పి కొంతమందికి అపోహ ఉంది సార్. లేదు. దుబ్బు కదిలితే అంటే ఒక మామూలు పాలినేషన్ ఫ్లవరింగ్ టైంలో కదిలితే ఇబ్బంది అని ఒక అపోహ ఉంది. కానీ అది కూడా కరెక్ట్ ఏం కాదు. ఈ సంవత్సరం ఈ దోమ మందు కూడా డ్రోన్తో స్ప్రే చేయించాము. పాలినేషన్ టైంలో డ్రోన్తో స్ప్రే చేస్తే పాలినేషన్ పోతుంది, నష్టం వస్తుంది అన్నారు. కానీ అది ఏమీ జరగలేదు. ఎంత గాలి ఎంత ఉన్నా కానీ, స్పీడ్ ఎంత ఉన్నా కానీ ఆ స్పీడ్కి పాలినేషన్ ఏం దెబ్బతినలేదు. ఈల్డింగ్ బాగానే వచ్చింది. చాలా మందికి అపోహ ఉంది, పాలినేషన్ టైంలో డ్రోన్తో మందు కొడితే పాలినేషన్ జరగదు అని ఉంది. అది పూర్తిగా 100% తప్పుడు అభిప్రాయము. దెబ్బతినేస్తుంది అని చెప్పి కొంతమంది భయపడుతున్నారు సార్, అది నిజం అంటారా? మరి నేను మొన్నసారి కొట్టించాను. అంటే మామూలు ఒక నోషన్ ఏంటంటే వర్షం అది పడితే ఆ ఫ్లవరు అవి పొల్లు వస్తుంది అంటారు. కానీ సామాన్యంగా అది ఎంతో ఒక గంట 2 గంటలు ఏదో లెక్క ఉంటుంది. ఆ లెక్క ప్రకారం అది ఫ్లవర్ ఓపెన్ అవుతుంది, మళ్ళీ టైం అవుతాయి. దానివల్ల ఏం నష్టం లేదు. ఎందుకంటే నేను మొన్నసారి అలాంటి టైంలో కూడా కొట్టాను. దోమకి ఏదో అనుమానం వచ్చి మళ్ళీ కొడితే నాకేమీ డ్యామేజ్ ఏం లేదు. కానీ అది వల్ల నష్టం ఏం లేదు.